నమస్తే, నేను డాక్టర్ జయంతి, జేఎస్ హాస్పిటల్ ఎండీని. సో మనం ఈ వీడియోలో ఇవాళ లో లయింగ్ ప్లసెంటా ఆర్ ప్లసెంటా ప్రివియా గురించి తెలుసుకుందాం. ప్లసెంటా అంటే మాయ. అది బేబీ ఫామ్ అయినప్పుడు న్యూట్రిషన్ మదర్ నుంచి అందివ్వడానికి ప్లసెంటా అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ ప్లసెంటా దాదాపుగా ఏంటంటే 98% పైనే ఉంటుంది చాలామందికి. అంటే గర్భసంచి మనకి అప్పర్ సెగ్మెంట్ అంటాము, లోవర్ సెగ్మెంట్ అంటాము. ఇది దాదాపుగా 5th మంత్లో మనకి ఇలా బేబీతో పాటు గర్భసంచి ఎదుగుదల జరిగినప్పుడు దీన్ని అప్పర్ సెగ్మెంట్గా లోవర్ సెగ్మెంట్గా ఫామ్ అయిపోతుంది. ఈ అప్పర్ సెగ్మెంట్లో దాదాపుగా 98% మనకి మాయలు కిందికున్నా కూడా ఈ ప్లసెంటా అనేది పైకి జరిగిపోవడం జరుగుతుంది. సో ఈ 5th మంత్లో టిఫా స్కానింగ్ ఎప్పుడైతే చేస్తామో అందులో ఒక 2 to 3% ప్రెగ్నెంట్ లేడీస్కి మాత్రం కొంచెం ప్లసెంటా అనేది కిందికి ఉండిపోవడం, అంటే ఈ లోవర్ సెగ్మెంట్ భాగంలో ఉండిపోవడం జరుగుతుందన్నమాట. సో ఈ లో లయింగ్ ప్లసెంటాకి గల కారణాలు ఎందుకు ఇలా అవుతుంది అని అంటే, కొంతమందికి ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్లో, అంటే ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, ముందు ప్రెగ్నెన్సీస్లో కూడా ఇలాగే మనకి మాయ కిందికి ఉందనుకోండి, అలాగే కింది భాగంలో నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ కవల పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా కొంచెం మాయ కింది భాగంలో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ముందు సిజేరియన్స్ అవ్వడం, ఇంకోటి ఏమన్నా యుట్రైన్ సర్జరీస్ ఆరెన్స్ క్లీనింగ్, అబార్షన్స్కి క్లీన్ చేయడం కానీ, ముందు గర్భసంచికి సంబంధించిన ఏమన్నా మనకి స్కార్స్ ఉండడం, ఆపరేషన్స్ అయిన వాళ్ళకు కూడా మాయ అనేది కింద భాగంలోనే ఉండిపోవడం జరుగుతుందన్నమాట. అండ్ చాలా అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్, అంటే వయసు 35 దాటి వాళ్ళ ప్రెగ్నెన్సీ అందిన వాళ్ళకు కూడా మాయ కింది భాగంలో ఉండడం జరుగుతుంది. అండ్ ఎవరికైతే స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుందో లేడీస్కి వాళ్ళకు కూడా మాయ లో లయింగ్ ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. అవేంటంటే, ఒకటి గ్రోత్ రెస్ట్రిక్షన్ అవ్వచ్చు. ఈ మాయ కింది భాగంలో ఉండడం వల్ల ప్రాపర్గా బేబీకి బ్లడ్ ఫ్లో లేకపోవడం వల్ల బేబీ అనేది కొంచెం IUGR అంటాం, ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లేకపోతే స్మాల్ ఫర్ గెస్టేషనల్ ఏజ్ అంటారు, అంటే ఆ ఏజ్కి తగ్గట్టు వెయిట్ అనేది బేబీ అనేది రీచ్ అవ్వదు. అండ్ ప్రీటర్మ్ డెలివరీస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ కాంప్లికేషన్ వచ్చేసి బ్లీడింగ్ అన్నమాట. సో ఈ బ్లీడింగ్ అనేది ఎందుకు జరుగుతుంది? ఇందులో మాయ అనేది మనకి లో లయింగ్ ప్లసెంటాలో 3 రకాలు ఉంటాయి. కంప్లీట్ ప్లసెంటా ప్రివియా అంటాము, పార్షియల్ ప్లసెంటా ప్రివియా అంటాము, అండ్ మార్జినల్ ప్లసెంటా ప్రివియా అని అంటాము. కంప్లీట్ ప్లసెంటా ప్రివియా అంటే మనకి సర్విక్స్ ఏదైతే గర్భసంచి దారి ఉంటుందో ఆ దారిని కంప్లీట్గా కవర్ చేస్తుంది మాయ. సో దాన్ని కంప్లీట్ ప్లసెంటా ప్రివియా అంటాము. పార్షియల్ అంటే సగం కవర్ చేస్తుంది, 50% మనకి సర్విక్స్ని దారిని కవర్ చేస్తుంది. అండ్ మార్జినల్ ప్లసెంటా ప్రివియా అంటే ఎడ్జ్కి కోనకి మనకి ఓపెనింగ్ దగ్గరలో ఉంటుందన్నమాట, బట్ కంప్లీట్గా కవర్ చేయదు. దాన్ని మనం మార్జినల్ ప్లసెంటా ప్రివియా అంటాము. సో ఇలాంటి ప్లసెంటా ప్రివియా ఉన్నప్పుడు మనకి డెఫినెట్లీ కంట్రాక్షన్స్ కొంచెం వచ్చినా, లేకపోతే ఎక్కువ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు, ఎక్కువ పనులు చేస్తున్నప్పుడు సడన్గా మనకి బ్లీడింగ్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ బ్లీడింగ్ అనేది చాలా హెవీగా మనకి అవుతుంది. సో ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ప్లసెంటా అక్రీటా అనే కండిషన్ కూడా వస్తుంది. సో అందులో ఏంటంటే మనకి ప్లసెంటా నుంచి ఎక్కడైతే గర్భసంచికి అటాచ్మెంట్ ఉంటుందో ఆ అటాచ్మెంట్ దగ్గర మనకి రక్తనాళాలు చాలా డీప్గా వెళ్ళిపోతాయి. సో ప్లసెంటా ఏమవుతుందంటే మాయ లోపల గర్భసంచి గట్టిగా అతుక్కొని ఉంటుంది. ఎప్పుడైతే డెలివరీ అవుతుందో బేబీ డెలివరీ తర్వాత మాయ రావాల్సింది కానీ మాయ రాకుండా అక్కడే అతుక్కుపోవడం జరుగుతుంది. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే ప్లసెంటా ప్రివియా ఉన్నప్పుడు లో లయింగ్ ప్లసెంటాలో చాలా మట్టుకి ఇలాంటి కండిషన్ సిజేరియన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకనంటే నార్మల్ డెలివరీ పెయిన్స్ అప్పుడు మనకి ఈ కంప్లీట్ పార్షియల్ అని ప్లసెంటా ప్రివియాస్ చూసాం కదా, దారికి అడ్డుగా ఉన్నాయి. ఫస్ట్ చాలా హెవీగా బ్లీడింగ్ అవుతుంది కాబట్టి బ్లడ్ ఎక్కించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈవెన్ ఆ టైంలో మళ్ళీ సిజేరియన్ తీసుకోవాల్సిన అవసరం డెసిషన్ తీసుకుని ఛాన్సెస్ ఉంటాయి. సో సిజేరియన్ చేసినప్పుడు కూడా మనకి బ్లీడింగ్ హెవీగా పోతుంది కాబట్టి ఈ బ్లీడింగ్ ఒక్కొక్కసారి అక్రీటా అనే కండిషన్స్, ఎక్కడైతే మాయ గర్భసంచి నుంచి ఊడదో ఆ కండిషన్స్లో గర్భసంచి కూడా తీయాల్సి వస్తుంది మదర్ని సేవ్ చేయడానికి. సో ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే మనకి లో లయింగ్ ప్లసెంటా అని స్కానింగ్లో బయటపడుతుందో, టిఫా స్కాన్ అంటే 5th మంత్ టైంలోనే మనకి ప్లసెంటల్ పొజిషన్ తెలుస్తుంది కాబట్టి ఆ టైం నుంచే చాలా క్లోజ్గా మానిటర్ చేస్తారు గైనకాలజిస్ట్.
సో ఎవ్రీ మంత్ అలా మాయ అనేది పైకి వెళ్ళిపోతుందా లేకపోతే కింది భాగంలోనే ఉంటుందా అని చూసుకుంటూ చాలా క్లోజ్గా మిమ్మల్ని కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోమని, ఏ హెవీ యాక్టివిటీ పనులు చేయకూడదని, బరువులు ఎత్తద్దని, ప్రయాణాలు చేయకూడదని, హస్బెండ్ వైఫ్ కలవకూడదని, ఇవన్నీ జాగ్రత్తలు చెప్పి మిమ్మల్ని చాలా క్లోజ్గా మానిటర్ చేయడం వల్ల ఇందాక చెప్పిన కాంప్లికేషన్స్ నుంచి మనం బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఈ వీడియోలో లో లైన్ ప్లసెంటా ప్రివియా గురించి తెలుసుకున్నాం కదండి. సో ఇంకా దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.